నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, ఎండి ఫిజిషియన్ రిజిస్టర్ ఎండోక్రైనాలజిస్ట్, భాస్కర్ హాస్పిటల్స్, షాపూర్ గడ్డమైసమ్మలో చేస్తున్నా. ఈ మధ్య నేను యాజ్ ఏ ఎండోక్రైనాలజిస్ట్ నాకు ఎక్కువగా షుగర్ పేషెంట్స్ వచ్చి అడుగుతూ ఉంటారండి. అసలు ఇన్సులిన్ తీసుకోవచ్చా, అసలు ఏ టైంలో తీసుకోవాలి, అసలు ఎలా తీసుకోవాలని చెప్పి ఇన్సులిన్ గురించి చాలామంది డౌట్ అడుగుతారు. అది సేఫా కాదా, లైఫ్ లాంగ్ వాడొచ్చా అని అడుగుతూ ఉంటారండి. యాక్చువల్లీ చెప్పాలంటే అన్ని డ్రగ్స్లోని సేఫెస్ట్ డ్రగ్ ఇన్సులిన్. ఎందుకు ఇన్సులిన్ సేఫ్ అంటే మన బాడీలో ఇట్స్ ఎ న్యాచురల్ హార్మోన్ అనమాట. మన ప్యాన్క్రియాస్ అనే గ్రంథి నుంచి ఇన్సులిన్ అనేది న్యాచురల్గా ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్. ఇది మనకు తగ్గడం వల్లనే మన బాడీలో షుగర్ వస్తుంది. సో మన బాడీలో ఉండేదాన్నే మనం బయట నుంచి తీసుకుంటున్నాం. సో ఇన్సులిన్ ఈజ్ ద సేఫెస్ట్ అనమాట. దానివల్ల అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ అందరికీ ఇన్సులిన్ ప్రిస్క్రైబ్ చేయం, సేఫ్ కానీ. బట్ బికాజ్ చాలామంది కంఫర్టబుల్గా ఉండరు అనమాట. అంటే పొట్ట మీద రోజు గుచ్చుకోవడానికి కానీ, లేదా చాలామంది ఇన్సులిన్ తీసుకోవడం వల్ల కిడ్నీలు పాడైపోతాయి అని చెప్పి అపోహ వల్ల కానీ చాలామంది ఇన్సులిన్ తీసుకోరు. కానీ ఇన్సులిన్ అనేది ఎప్పుడు తీసుకోవాలి అంటే మెయిన్గా చెప్పాలి అంటే ఫస్ట్ థింగ్, షుగర్ అనేది 2 రకాలు ఉంటుందండి మెయిన్గా. టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ అని ఉంటుంది. టైప్ 1 అనేది ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్, అంటే ఇది తక్కువ ఏజ్లో వచ్చే షుగర్. సో దీనికి ఖచ్చితంగా ఇన్సులినే తీసుకోవాలి. ఇది 6 సంవత్సరాలకి రావచ్చు, 9 సంవత్సరాలు రావచ్చు, లేదా 16 సంవత్సరాల్లో రావచ్చు. అంటే ఇది తక్కువ ఏజ్లో స్టార్ట్ అవుతుంది ఈ టైప్ 1 డయాబెటీస్ అనేది. దీనికి ఖచ్చితంగా ఇన్సులిన్ తీసుకోవాలి. అందుకే దీన్ని ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటాం. టైప్ 2 డయాబెటీస్ అంటే ఇది ఎక్కువ ఏజ్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓవర్ వెయిట్ ఉండడం వల్ల, కిడ్నీ ప్రాబ్లం వల్ల, లివర్ ప్రాబ్లం వల్ల, హార్ట్ ప్రాబ్లం వల్ల, లేదా స్ట్రెస్, ఇలాంటి దానివల్ల మనకి 40-45 ఇయర్స్ తర్వాత వస్తుందన్నమాట టైప్ 2 డయాబెటీస్ అనేది. దీనిలో మనం ఇన్సులిన్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదండి. స్టార్టింగ్ మనం ట్యాబ్లెట్స్ రూపంలో వెళ్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్లిమిప్రైడ్, గ్లిక్లిజైడ్, ఓగ్లిబోస్, అలా చాలా ఉంటాయి. సిటాగ్లిప్టిన్స్, మెట్ఫార్మిన్, ఇవన్నీ చాలా ట్యాబ్లెట్స్ ఉంటాయి అన్నమాట. వాళ్ళ కండిషన్ బట్టి వాళ్ళకి మనం ఓరల్ హైపోగ్లిజమిక్ డ్రగ్స్ అంటాం. అంటే నోటి ద్వారా పెట్టే ట్యాబ్లెట్స్ ఇస్తాం. దానివల్ల కంట్రోల్ అయితే ఓకే. అది మనం ఎలా పెడతామంటే ఫస్ట్ 1 టైం పెడతాం, లేదు కంట్రోల్ అవ్వట్లేదు అంటే 2 టైమ్స్ పెడతాం, లేదా కాంబినేషన్ డ్యూయల్ థెరపీ అంటే 2 ట్యాబ్లెట్స్ కలిపి పెడతాం, లేదా ట్రిపుల్ థెరపీ పెడతాం. ఇవి పెట్టాక కూడా మనకి షుగర్స్ అనేవి కంట్రోల్ అవ్వట్లేదు అంటే టైప్ 2 డయాబెటీస్, అంటే రెండో రకం డయాబెటీస్లో కూడా మనం ఖచ్చితంగా ఇన్సులిన్ అనేది వెళ్ళాల్సి ఉంటుంది. కానీ అన్ని డ్రగ్స్ కంటే వెరీ సేఫ్ ఇన్సులిన్ అనమాట. ఇన్సులిన్ ఈజ్ ద ఆల్వేస్ సేఫ్. అందుకే మనకి 6 సంవత్సరాలు 7 సంవత్సరాలకు కూడా షుగర్ వచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళు మనం ట్యాబ్లెట్స్ పెట్టకూడదండి. పెడితే ఖచ్చితంగా కిడ్నీ ఫెయిల్, 20 సంవత్సరాలు కిడ్నీలు అన్నవి పాడైపోతాయి. సో వాళ్ళకి అందుకే మనం ఏం చేస్తామంటే ఇన్సులిన్ పెడతాం. ఇన్సులిన్లో చాలా రకాలు ఉంటాయి. లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్, మీడియం యాక్టింగ్, అంటే కొన్ని ఇన్సులిన్లు 12 నుంచి 24 గంటలు పనిచేస్తాయి, కొన్ని 6 గంటలే పనిచేస్తాయి. సో షార్ట్ యాక్టింగ్, లాంగ్ యాక్టింగ్, మీడియం యాక్టింగ్ అని ఉంటాయి. గ్లార్జిన్ అని, లేదా రైజోడెగ్ అని చెప్పి, రెగ్యులర్ ఇన్సులిన్, ఐసోప్రెనెట్, అలా చాలా ఇన్సులిన్స్ ఉంటాయి. అవి మనిషికి వాళ్ళ వెయిట్ బట్టి, వాళ్ళ వయసు బట్టి, వాళ్ళకున్న కండిషన్ బట్టి ఇన్సులిన్ పెడతాం. ఓవరాల్గా నేను చెప్పేది ఏంటి అంటే ఇన్సులిన్ అనేది మన బాడీలో ఉండే ఒక హార్మోన్. సో అది సేఫెస్ట్ డ్రగ్. మీరు ఎవరన్నా కూడా ఇన్సులిన్ తీసుకోవచ్చు. కానీ టైప్ 2లో ఏంటంటే వాళ్ళు మ్యాక్సిమం షుగర్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంటుంది కాబట్టి మేము ట్యాబ్లెట్స్ పెడతాం. అంతేగాని ఇన్సులిన్ నాట్ సేఫ్ అని కాదు. కిడ్నీ ప్రాబ్లం ఉండేవాళ్ళు కానీ, లివర్ ప్రాబ్లం ఉండేవాళ్ళు కానీ, వీళ్ళందరికీ ఖచ్చితంగా మేము ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని చెప్పి ఇన్సులిన్నే మెయిన్గా వాళ్ళకి పెడతాం అనమాట. ఇంకొంతమంది అడుగుతూ ఉంటారండి, ఇన్సులిన్ ఇంజెక్షన్ పెయిన్ ఉంటుందా అని అడుగుతారు. కానీ ఇన్సులిన్ ఇంజెక్షన్ అస్సలు పెయిన్ అనేది ఉండదండి. ఇప్పుడు చాలా ఫ్లెక్సిబుల్గా, లైక్ దాని టెక్నిక్ ఎలా ఉంది అంటే మస్కిటో, ఇప్పుడు మనకి మస్కిటో కరిస్తే ఎలా పెయిన్ ఉంటుందో ఒకప్పుడు చీమ కరిచే అంత పెయిన్ వచ్చేది. అంటే ఒక చీమ కరిస్తే ఎంత పెయిన్ వస్తుందో అంత ఉండేది. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఏంటంటే మస్కిటో బైట్, అంటే దోమ కరిస్తే మనకి ఎట్లా ఉంటుందో, ఎలా తెలియకుండా ఉంటుందో ఆ టెక్నాలజీతో మనకి ఇన్సులిన్ అనేది తయారు చేస్తున్నారు. సో మనకి అది పెన్ రూపంలో వస్తుంది. దానిలో మనం డోస్ పెట్టుకొని డైరెక్ట్గా మనం పెట్టేసుకుంటే డైరెక్ట్గా అదే ఇంజెక్ట్ అవుతుంది. మ్యాక్సిమం ఏ చోటను తీసుకోవాలంటే నేను ప్రిఫర్ చేసేది కొవ్వు ఎక్కువ ఉండే చోట, లైక్ పొట్ట ప్లేస్లో తీసుకోవచ్చు, లేదా తొడల భాగంలో, లేదా ఇక్కడ మనకి కొవ్వు ఎక్కువ ఉంటే మనకి కింద కూడా
ఆర్మ్స్ కింద కూడా మనం ఇన్సులిన్ అనేది తీసుకోవచ్చు. అంటే దాన్ని మనం ఇట్లా ఎత్తి పట్టుకొని దాన్ని పొడిచి మనం తీసుకుంటే సరిపోతుందండి. ఇంకా ఈ ఇన్సులిన్ తీసుకోవడం వల్ల కంటి ప్రాబ్లమ్స్, బరువు పెరగడం, ఐ ప్రాబ్లం ఇలాంటివి ఏమైనా వస్తాయని కూడా చాలామంది డౌట్ అడుగుతూ ఉంటారు. ఇన్సులిన్ వల్ల మనకి బరువు పెరగడం అనేది జరగదండి. హెల్దీ వెయిట్ అయితే మెయింటైన్ అవుతుంది. అంటే మజిల్ బరువు పెరగొచ్చు. అంటే షుగర్ ఏం చేస్తుందంటే మన కండను తినేస్తూ ఉంటుంది, దానివల్ల వెయిట్ లాస్ అవుతాం. కానీ ఇన్సులిన్ వల్ల మజిల్ బరువు అంటే కండ అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఇన్సులిన్ ఈజ్ ఏ గ్రోత్ హార్మోన్ కాబట్టి కండ అనేది పెరుగుతుంది. నెంబర్ 1. ఐ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం అనేది అస్సలు వచ్చే ప్రసక్తే లేదు. అది వచ్చేది ఉంటే మన బాడీలో ఆల్రెడీ ఆ హార్మోన్ ఉంటుంది, ముందే రావాలి కదా, అలా అయితే వచ్చే ప్రసక్తే లేదు. ఇంకోటి ఇన్సులిన్ ఎలా తీసుకోవాలంటే డిపెండ్స్ అండి. ఇన్సులిన్ అనేది టైప్స్. షార్ట్ యాక్టింగ్ అనుకోండి, 3 పూట్ల తినకముందే తీసుకోవాలి, అంటే పొద్దున్న, మధ్యాహ్నం, రాత్రి. ఇది ఎక్కువగా పిల్లల్లో ఇస్తాం. లాంగ్ యాక్టింగ్ ఉంటాయి, అంటే 12 నుంచి 24 గంటలు పనిచేసే ఇన్సులిన్, గ్లార్జిన్ అని అంటాం, లేదా రైజోడెగ్ అంటాం. ఈ ఇన్సులిన్స్ ఏంటంటే రాత్రిపూట తిన్న తర్వాత తీసుకుంటాం, లైక్ పడుకునే ముందు. పొద్దున్న ట్యాబ్లెట్స్ తీసుకొని ఇన్సులిన్ తీసుకుంటాం అనమాట. అయితే ఇన్సులిన్ బట్టి మనం డోస్ అనేది నిర్ణయించబడుతుందండి. థ్యాంక్ యూ.